హాయ్ అండి, ఈరోజు మీకు ఒక మంచి రెసిపీతో వచ్చానండి. అదేనండి టిల్లు అంటారు కదా, ఇది బ్లడ్ లెవెల్ అనేది తక్కువ ఉన్న వాళ్ళకి, ప్రెగ్నెంట్ లేడీస్కి ఎక్కువ యూజ్ చేస్తారు. ఫస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నా స్టైల్లో, సింపుల్గా మసాలా ఏం వాడకుండా. ఫస్ట్ అయితే టిల్ తీసుకొని దాన్ని కట్ చేయకుండా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కుక్కర్లో చేస్తానండి. దాంట్లోకి ఆయిల్ వేసుకొని కరివేపాకు, దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా మంచిగా వేగిన తర్వాత టమాటాలు వేసుకోండి. టమాటాలు కూడా సాఫ్ట్ అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం లైట్గానే వేసుకోండి. మసాలా వాడకుండా వేసుకోవాలి కాబట్టి ఇది, ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీస్కి ఎక్కువ బాగా యూజ్ అవుతుందండి. వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగిన తర్వాత మన టిల్లు కట్ చేసుకున్న టిల్లిని అంతా దీంట్లో వేసేసుకొని అది కూడా మంచిగా వేగనివ్వాలండి. అది బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పసుపు, ఉప్పు, కారం, ధనియా జీరా పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. అలా మగ్గిన తర్వాత ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత దీంట్లోకి అయితే 2 స్పూన్స్ కర్డ్ని అయితే యాడ్ చేసుకోండి. అది వేగి బాగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మంచిగా వేగిన తర్వాత దాంట్లోకి అయితే వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. వేసుకొని దాంట్లో కొంచెం లైట్గా గరం మసాలా వేసుకొని కుక్కర్కి అయితే ఒక 4 విజిల్స్కి అయితే పెట్టాను అనమాట. 4 విజిల్స్ పెట్టిన తర్వాత మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు తీసి చూస్తే మంచిగా ఉడికిపోయింది కదా. దీని వాటర్ ఉంది కాబట్టి దీన్ని అయితే మంచిగా ఎవాపరేట్ అయ్యేంత వరకు మంచిగా స్లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడమే, అంతేనండి. చాలా సింపుల్ కదా, ఒకసారి ట్రై చేయండి. చాలా హెల్దీ అనమాట. ఖచ్చితంగా ట్రై చేయవలసిన రెసిపీ ఒకటి. అంతేనండి. ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయొచ్చు కదా.